అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మనం ఏంటంటే మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుందామండి. మరి ఊరగాయ పెట్టేంత వరకు కూడా మనం మామిడికాయ చూసామంటే ఆగలేం కదా. దానికోసమని డైలీ తినడానికి నేను చిన్న ముక్కల పచ్చడి అనేది పెడుతున్నాను. మరి ఆ పచ్చడి మనం ఎలా రెడీ చేసుకోవాలి, చిన్న ముక్కలు ఊరగాయ అనేది, దాన్ని ఎలా, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఇలా ఒక 6-7 కాయలు తీసుకున్నాను, చిన్న సైజువే. ఎన్నో ముక్కలు కూడా అవ్వవు ఇవి. ఇలా చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఏ మామిడికాయలైనా పెట్టుకోవచ్చండి. పచ్చిగా ఉంటే పుల్లగానే ఉంటాయి ఇవి. ఇట్లా వీటిని వాటర్తో శుభ్రం చేసుకొని, అంటే క్లియర్గా కడిగేసి శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తుడిచేసుకొని మొత్తం అన్ని కాయలన్నీ కూడా తుడుచుకోవాలి. శుభ్రంగా కడిగి సన ఉంటుంది కదా కోసినప్పుడు, అందులో చిన్న కాయలు కదా, ఇంకా టెంక కూడా ముదరలేదనమాట. ఇవి చిన్న ముక్కల కోసమని ఇవి తీసుకున్నాను చెట్టువి. ఇలా సన్న ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట, ఫ్యాన్ కింద. ఊరగాయ కాకపోయినా ఇది 15 రోజులు 20 రోజుల వరకు ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా మనం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే డ్రై అవుతాయి అన్నమాట. వాటర్ ఏమి లేకుండా చక్కగా డ్రై అవుతాయి. అందులో మనం తీసుకున్నది ఇంకా టెంక కూడా తయారవని కాయలు తీసుకున్నాం కదా, శుభ్రంగా ఆరిపోవాలన్నమాట. ఇవి ఇలా వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట, చిన్న కాయలు కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందామండి. ఒక 2 అవర్స్ అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట. ముక్కలు చూసారా, మరీ పెద్ద ముక్కలు అవసరం లేదు. చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. పిల్లలకి వేసినా సరే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ముక్కలు అనేది. ఇలా చూడండి, ఇలా ఆరబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకుందామండి. దీనికి పచ్చడి కలపడానికి ఒక స్పూను మెంతులు తీసుకున్నాను నేను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మెంతులు 1 స్పూన్ వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం సిమ్లో ఉంచి వేయించుకోవాలండి. ఇది మాడిపోయాయంటే చేదుగా అయిపోతాయి, సిమ్లోనే ఉండాలి. అలాగే ఈ మెంతులు వేగిన తర్వాత ఆవాలు ఒక పెద్ద గరిటె తీసుకున్నాను నేను, అంటే 2 స్పూన్లు ఉంటాయి. 2 స్పూన్లన్నర ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను, 2 స్పూన్లన్నర ఆవాలు తీసుకున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేసి చూస్తారా, నల్లగా కాకుండా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చేటప్పుడు చక్కగా ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ ఆవాల మెంతులు మన ఊరగాయకి ఇదే టేస్ట్ అనమాట. మెంతులు ఆవపిండి ఉంటేనే ఆ పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం పౌడర్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా నేను ఒలిచి పెట్టుకున్నాను. చక్కగా లావు వెల్లుల్లిపాయలు దొరికాయి నాకు. ఆ వెల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే సాల్టు, మెంతిపిండి, కారం, ఇవన్నీ, పసుపు, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు క్వాంటిటీ కూడా చెప్తాను. చూడండి, ఒక ముక్కలు ఆరబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఒక బేసిన్ ఉంది కదా, చిన్న గిన్నెలోకి తీసుకొని నేను ఆ ముక్కలను వేసుకున్నాను. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి. ఇలా ముక్కలను వేసుకున్న తర్వాత కారం వేసుకుందామండి. దీనికి ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడినంత ఒక 3 స్పూన్లు, పెద్ద స్పూన్లు అండి. ఇలా 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను. మన టేస్ట్కి సరిపడినంత కలుపుకుంటే సరిపోతుందండి. దీనిలో ఊరగాయ అయితే కొలతలు ఉంటాయి, ఈ ముక్కలకు కూడా కొలతలు వేసుకోవచ్చు మనం. దీనికి నేను తీసుకున్న మామిడికాయలకి 3 గరిటెలు, చూసారు కదా, టేబుల్ స్పూన్ కంటే కొంచెం పెద్దది. ఇలా 3 స్పూన్లు నేను వేసుకున్నాను కారం. అలాగే ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకున్నాను కదా, 2 స్పూన్లు మనం దీనిలోకి 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. కారం ఏమో 3 స్పూన్లు వేసాము, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం సరిపోతుంది పసుపు అనేది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొంచెం ఎక్కువ వేసామంటే పసుపు వాసన వచ్చేస్తుంది. కొంచెం చిన్న స్పూన్తో వేసుకున్నాను. అలాగే మెంతులు ఆవాలు పౌడర్ పట్టుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను, మెంతులు ఆవాలు పిండి. అలాగే వచ్చేసి ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకున్నాం కదా మనం, దానికి తగ్గట్టు
దీనిలోకి సరిపడా సాల్ట్, అంటే ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే నేను గల్లుప్పుని సాల్ట్ పట్టుకున్నాను, ఇంట్లోకి కూడా నేను అదే వాడుకుంటాను, బయట సాల్ట్ తీసుకురాను. గల్లుప్పు ఎండలో పెట్టేసి చక్కగా ఆరబెట్టి అది పౌడర్ పట్టేసుకుంటాను. సాల్ట్ అది కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఉప్పు 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ వెల్లుల్లిపాయలను కూడా మనం వేసేసుకుందామండి. వెల్లుల్లిపాయలు మన టేస్ట్కి తగినంత, ఎవరైనా వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు చాలా మంచిది కదా ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ని చాలా బాగా కరిగిస్తుంది వెల్లుల్లిపాయ ప్రతిరోజు తినటం అనేది ఒక మంచి హ్యాబిట్. నిజంగా వెల్లుల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుందండి. మరి మేము బాగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను వెల్లుల్లిపాయలు అనేవి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి, ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం ఇవన్నీ పట్టేలా కలుపుకొని. ఇప్పుడు లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ని మీకు తెలుసు కదా, నేను ఈ ఆయిలే వాడతాను. ఈ ఆయిల్తోనే ఈరోజు మనం ఈ చిన్న ముక్కలు ఊరగాయ అనేది కలుపుకుందామండి. చూడండి, 0.00 కొలెస్ట్రాల్ ఉంటుంది దీనిలో, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది, గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదు. మనం తినేది అసలే ఊరగాయ కదండి, కలిపేసి పక్కన పెట్టుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పచ్చళ్ళు తినకూడదు, మనందరికీ తెలుసు. కానీ ఊరగాయ మాత్రం పెట్టకుండా ఉండలేము కదా. మరి ఈ నూనె పోసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మరి చూడండి, ఇట్లా మొత్తం అంతా ఒక 3 స్పూన్లు 3 గరిటెలు వేసుకున్నాను నూనె. ఈ నూనె వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకొని మళ్ళీ కొంచెం నూనె వేసుకుందామండి. దీనికి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఒక 8 గరిటెల వరకు నాకు నూనె పట్టిందనమాట. మన క్వాంటిటీ కలిపేటప్పుడు తెలుస్తుంది, మామూలుగా ఉజ్జాయింపుగా కలుపుతున్నాం కాబట్టి. చూసారా, నూనె అంతా చక్కగా ఈ ముక్కలకి సరిపడినంత నూనె పోసి ఒక 8 గరిటెలు పోసుకొని కలుపుకున్నాం. చూడండి, మన ఊరగాయ రెడీ అండి. చక్కగా దీనిలో ఇంకా కొంచెం నూనె వేసామనుకోండి, దీనిలోంచి వాటర్ కూడా వస్తుంది, మనకి చిన్న ముక్కలు కదా, వాటర్ వస్తుంది బయటికి. తెల్లారే కల్లా కొంచెం వాటర్ కూడా వచ్చి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు మనకు సరిపోనట్లే కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా మనం వేసిన ఆయిల్ సరిపోతుంది. రేపొద్దున కల్లా ఇదంతా పైకి వచ్చేస్తుంది అనమాట, ఆయిల్ అంతా కూడా. మరి చక్కగా ఈ కలుపుకున్న చిన్న ముక్కలు ఊరగాయని ఒక సీసాలోకి పెట్టేసుకుందామండి. బయట ఉంచే కంటే ఒక సీసాలో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకు చాలా రోజులు ఉంటుందన్నమాట నిల్వ. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా 2 months వరకు కూడా ఉంటుందన్నమాట. మనం ఊరగాయ పెట్టేంత వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. మరి ఇలా చక్కగా ఊరగాయ రెడీ అయిపోయిందండి. మరి మన చిన్న ముక్కల ఊరగాయ పచ్చడి అనేది రెడీ అయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.